అంటే ఎప్పుడో 5 ఏళ్లకు గాని అయ్యేది కాదని అంతా అనుకుంటున్న సందర్భం. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్వాకాలతో రైతులకు ఈ రుణమాఫీ విషయాల్లో చాలా షాకులు తగిలాయి. దీంతో ఏక మొత్తంలో రుణమాఫీ అయ్యేది కాదు, పోయేది కాదనుకున్నారు. కానీ కేసీఆర్ హయాం మాదిరి రైతులను ఇబ్బంది పెట్టేదే లేదని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. అన్నట్లుగానే మాఫీ సాఫీగా సాగుతోంది. ఇంకో విషయం, రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ విషయంలో జీవోను తేట తెలుగులో విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం. ఒక హామీ ఇస్తే ఆ ప్రయోజనం నెరవేరాలి, అవసరం మీద లబ్ధిదారులకు ఉపయోగపడాలి. అంతేగాని అందర్నీ ఊహల్లో ఉంచి ఊరించి ఊరడించి చేస్తే ఎటూ ఉపయోగం ఉండదు. అది ఎలా అవుతుందంటే గత కేసీఆర్ సర్కార్ హయాంలో ఇచ్చినట్లుగా అవుతుంది. ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ కాలం వెళ్లదీయడంతో రైతులు రుణాలు రెన్యువల్ చేసుకోలేదు. దీంతో చాలా మందికి వడ్డీల మీద వడ్డీల భారం పెరిగిపోయింది. ఒక్క రైతు బంధు తప్ప ఏ ప్రయోజనమూ రైతులకు అందలేకపోయింది. విత్తన సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్సు లేదు, వ్యవసాయ పనిముట్లపై రాయితీలు ఎత్తేశారు. చెప్పాలంటే గత 5 ఏళ్లలో రైతులు చక్రబంధంలో ఇరుక్కుపోయారు. రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. అలాంటి పరిస్థితులు మారాలని సీఎం రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. అన్నట్లుగానే ఏక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ నిర్ణయం రైతుల జీవితాల్లో మార్పు తీసుకురాబోతుంది. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా ₹1,00,000 రుణమాఫీకి హామీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఒక్కసారి అస్సలు చేయలేదు, విడతల వారీగా చేశారు. అది కూడా సరైన సమయంలో చేయలేదు. ఏళ్లకేళ్లు టైం తీసుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయనగా మరింత వేగం పెంచారు. కానీ అప్పటికే రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. 2018 డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ కటాఫ్ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 25,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది. రుణమాఫీ గైడ్లైన్స్ పరిగణలోనికి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. అయితే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల దాకా రుణమాఫీ జోలికి వెళ్లలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు చాలా తిప్పలు పడ్డారు. చూసి విసిగి వేసారిపోయిన రైతులు, రైతు సంఘాలు నాటి కేసీఆర్ సర్కారుపై నిరసనలు హోరెత్తించాయి. దీంతో 2 ఏళ్ల తర్వాత ఫస్ట్ ఫేజ్ కింద 25,000 వరకు లోన్లు ఉన్న 2.96 లక్షల మంది రైతులకు చెందిన 408 కోట్లు, సెకండ్ ఫేజ్లో 36,000 వరకు లోన్లు ఉన్న 2.70 లక్షల మంది రైతులకు చెందిన 770 కోట్లను గత కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేస్తుంది. 4.5 ఏళ్లలో కేవలం 5.66 లక్షల మంది రైతులకు చెందిన 1,207 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు మిగతా క్రాప్ లోన్లను మాఫీ చేయాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించి కొందరివి మాఫీ చేసింది. నిధుల సమీకరణపై పెద్దగా ప్లానింగ్ నాటి కేసీఆర్ ప్రభుత్వం చేయలేకపోయింది. రుణమాఫీ నిధులు వేసిన బ్యాంకుల్లోనే రైతుల లోన్ అకౌంట్లు మారిపోవడంతో సుమారు 2,000 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో చేరకుండా రిటర్న్ అయ్యాయి. ఫలితంగా 9,000 కోట్ల పాత బాకీలను కూడా కాంగ్రెస్ సర్కార్ రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెల్లిస్తోంది కూడా. పైగా గత బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. ఆర్బీఐ నుంచి అందే 3% వడ్డీ రాయితీకి కూడా నోచుకోలేకపోయారు. గత ప్రభుత్వంపై నమ్మకం పోయి చాలా మంది రైతులు వడ్డీలకు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకోగా, రెన్యువల్ చేసుకుని లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. దీంతో ఎన్నికల ముందు చివరగా కొన్ని లోన్లు మాఫీ చేసినా అవి వడ్డీలకే పోవడంతో మాఫీ చేసిన ప్రయోజనం కూడా నెరవేరలేకపోయింది. అది సంగతి. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ సర్కార్ మాత్రం రైతులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా, రుణం తీసుకున్న వారి జీవితాల్లో వెలుగులు నిండేలా, చరిత్ర సృష్టించేలా, దేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించేలా నిర్ణయం తీసుకుని రుణమాఫీ చేసింది. For more videos like this, subscribe Big TV channel.